రక్తస్రావం అధికంగా జరిగినప్పుడు మళ్ళీ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. రక్తం అత్యవసరమైనప్పుడు అందిస్తే ప్రాణాన్ని నిలపడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రక్తదాత మన ముందున్నారు. 60 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి. మీరు నమ్ముతారా అసలు? రక్తదానం చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? రక్తం అవసరం ఉంటుంది సార్. హైదరాబాద్ చూడడానికి ఇక్కడ ఇప్పుడు మీరు మీ మిత్రులు ఎంతమంది ఉంటారు మీ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు? ఇప్పటివరకు ఆల్మోస్ట్ మా డిపార్ట్మెంట్ జిల్లా పోలీస్ లో ఆల్మోస్ట్ 70% ఇచ్చింది. అంటే ఎంతమంది ఉంటారు? ఎంతమంది? 70%. ఒక కానిస్టేబుల్ ఒక్కొక్కరు 5-6 సార్లు ఇచ్చింది, ఒక్కొక్కరు 10 సార్లు ఇచ్చింది. అంటే ఇదే కాకుండా మీరు 6 జిల్లాలలో పరిచయం అయ్యారు. 6 జిల్లాల వాళ్ళకు సేవలు అందిస్తున్నారు. అట్లా అందిస్తున్నప్పుడు ఇతర జిల్లాల వాళ్ళతో పరిచయం ఎలా ఏర్పడ్డది? వృత్తిరీత్యా ఏర్పడ్డదా లేదా సేవా రీత్యా ఏర్పడ్డదా? పరిచయాలు, ఫేస్బుక్ పరిచయాలు. ఫేస్బుక్ నా కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ పెట్టేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే ఇవన్నీ ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ చెప్పండి, ఏమైనా అవసరం ఉంటే చేస్తా అంటే వాళ్ళు వస్తుంటారు, ముందుకు వస్తుంటారు. మా హిమజా అక్క అని ఉంటుంది సార్. హైదరాబాద్ ఓపెన్ రైట్ ఫౌండేషన్ ఉంటుంది సార్. అక్క ద్వారా మేము చాలా ఇద్దరం సార్ మోటివేట్ హిమజారెడ్డి అక్క ఉంటుంది సార్. నా ద్వారా మేము చాలా మోటివేట్ అయ్యాం సార్. ఇప్పుడు ఇవాళ ఈ సిద్దిపేట ఇద్దరం రెడ్డి రావడానికి వాళ్ళు ఎక్కడికి వచ్చి కూడా రక్త సేకరణ చేసిపోయిందా ఎప్పుడన్నా? లేదు సార్. అంటే అక్క వచ్చేసి తను సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. తను చూసి మీ ఇద్దరు మోటివేట్ అయ్యారు. నేను ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేసింది కూడా వాళ్ళు పెట్టిన క్యాంప్ లో సిఎంఆర్ కాలేజ్ లో. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏమంటారు రకరకాల కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు కరోనా అటువంటిదో ఇంకేదో విపత్కర సందర్భాలలో ఇంకెవరైనా మీరు ఇస్తేనే మేము ఇస్తాం అన్న సందర్భాలు నేను చాలా మీరు కూడా వినుండొచ్చు. మేము కూడా మనం చేసే మోటివేట్ అవుతారు. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇవ్వండి, తర్వాత మేము ఇస్తామండి. మనం రెడ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకో సార్, అది దొరికినప్పుడు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి విషయానికి ఇప్పుడు మన ఇంట్లో సాధారణంగా కుటుంబ సభ్యులు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఉంది. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండి కూడా వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. కాల్ చేసి మేము మాకు బ్లడ్ కావాలి అంటే ఎవరైనా సంప్రదించినా వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిన సమాచారంతో అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేస్తూ ఇతరులతో చేయిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేటవాసి పోలీస్ కానిస్టేబుల్ దాసరి చంద్రశేఖర్, రేఖా ప్రియదర్శిని గార్లతో స్పెషల్ ఇంటర్వ్యూ. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. ప్రాణదానం అంటే ప్రాణాన్ని నిలపడం. అత్యవసర సమయాల్లో రోడ్డు ప్రమాదాలు కానీ ఇతరత్ర ఆపరేషన్లు కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు రక్తస్రావం అధికంగా జరుగుతుంది. రక్తస్రావం అధికంగా జరిగినప్పుడు మళ్ళీ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేదా వారిలోనే మనిషి శరీరంలో రక్తం ఉత్పత్తి కావాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైం వరకు అతను కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. రక్తం అత్యవసరమైనప్పుడు అందిస్తే ప్రాణాన్ని నిలపడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రక్తదాతలు ముందున్నారు. 60 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి. మీరు నమ్ముతారా అసలు? 60 సార్లు రక్తదానం చేసినట్టే ఎవరు నమ్ముతారా? అది చంద్రశేఖర్ గారు ముందున్నారు. వారి సతీమణి రేఖా ప్రియదర్శిని గారు 12 సార్లు రక్తదానం చేశారు. వారు పోలీసు, వీరు నర్సింగ్. ఇద్దరు సేవారంగంలో ఉన్నవారు. వృత్తిరీత్యా సేవారంగం, ప్రవృత్తిరీత్యా సేవారంగం. అలాంటి వారు మన ముందున్నారు. నమస్కారం. రక్తదానం చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? మీ నాన్నగారి సంఘటన మిమ్మల్ని తొలచివేసిందని, అప్పుడే మొట్టమొదటిసారి రక్తదానం చేశారని విన్నా. అంటే అంతకుముందు ఏమైనా రక్తదానం చేయాలనే కోరిక ఏమైనా ఉండేదా? లేదా రక్తదానం గురించి అవగాహన ఏమైనా ఉండేదా? అవగాహన ఏర్పడడానికి అప్పటికి మీది పాఠశాల వయస్సు, లేకపోతే ఇంకేదో పెద్ద వయసు అయితే కాదు, అప్పటికి తెలిసిన వయస్సు అయితే కాదు. మరి ఎందుకు ఏర్పడింది ఏంటి వివరించండి. అంతకుముందు రక్తదానం చేస్తుంటారు. బ్లడ్ క్యాంపులు ఉంటున్నప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థల్లో అంత బ్లడ్ తీసుకునేవాళ్ళు కానీ అంత ఉపయోగంగా ఉండకపోతుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటలో అప్పటివరకు. అంటే మొట్టమొదటిసారి మీరు ఏ సంవత్సరం చేశారు? అంటే ఎన్నేళ్ళ వయసులో చేశారు? 18 years. మేజర్ అయినాకనే ఇవ్వాలనేది ఉన్నది.
మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ సిద్దిపేట సిద్దిపేట అంబేద్కర్ నగర్. సార్. అంటే వృత్తిరీత్యా మీ నాన్నగారు కుటుంబం ఏం పని చేసేది? మా ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ ఉపాధ్యాయులు సార్. ఆ, అమ్మ హౌస్ వైఫ్ సార్. అమ్మ హౌస్ వైఫ్. అంటే రిటైర్డ్ ఉపాధ్యాయులు అంటే ఆయనకు ఏ సంఘటన ప్రాణానికి ప్రమాదకరంగా పరిణమించింది అప్పుడు మీరు రక్తదానం చేశారు? 2015 లో సార్. 2015 మా డాడీకి ఓపెన్ సర్జరీ అయింది సార్. ఆహా. ఇప్పుడు రక్తం అవసరం ఉంది సార్. హైదరాబాద్లో మన సర్జరీ హైదరాబాద్లో అయింది సార్. అక్కడ రక్తం ఇవ్వడానికి ఎవరు ఇక్కడ మనకు ఎందుకు ముందుకు రాలేదు? అక్కడే మనకు అక్కడ ఎవరు పరిచయాలు లేకపోవడం వల్ల ముందుకు రాలేదు. అవును సార్. పరిచయాలు ఉంటే వచ్చేది. అవును అంటే హైదరాబాద్ లో కానీ వేరే ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు సార్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడ రక్తదానం అవసరమైనప్పుడు మనకి ఎవరు దొరకరు, అందుబాటులో ఉండరు, పరిచయాలు ఉంటాయి, ఎవరు రక్తదానం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితిలో మీరు మొట్టమొదటి మోటివేట్ అయ్యి రక్తదానం చేశారు. అవును సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మా రిలేటివ్ ఫ్రెండ్స్ ఇచ్చింది. ఎంతమంది చేశారు అప్పుడు? దగ్గర దగ్గర 6 members. 6 members రక్తదానం అవసరమైంది. అవును సార్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కాబట్టి. అవును సార్. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, రకరకాల వైద్యం ఇప్పుడు వచ్చింది, ముందుకు వచ్చింది. అవును సార్. అప్పుడు లేదు కాబట్టి అప్పుడు అంత రక్తం అవసరమైంది. మీరు మొట్టమొదటి రక్తదానం చేసిన తర్వాత ఎన్నిసార్లు రక్తదానం చేశారు, ఎందుకు చేశారు, అంటే ఏ మోటోతో చేశారు? సార్ తక్కువ ఉంటుండే మనం ఇస్తేనే కదా ఇంకా వస్తారు, ముందుకు వస్తారని చెప్పేసి ఇవ్వడం స్టార్ట్ చేశారు సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ మోటివేట్ చేయడం. ఇక డిపార్ట్మెంట్లో ఇక అప్పుడే సార్ ఈ 2018 వరకు నడుస్తుంది సార్ రక్తదానం. ఇక కరోనా స్టార్ట్ అయినా చాలా ఎక్కువ అయిపోయింది సార్. అప్పటి వరకు ఈ ప్లాస్మా గురించి ఎవరు కావాలని లేదు సార్. నాకు తెలిసి రాష్ట్రంలో నేనే ఇస్తాను కానిస్టేబుల్లో ఫస్ట్ ప్లాస్మా నేనే ఇస్తాను సార్ కరోనా సమయం. కరోనా సమయంలో. సాధారణంగా పోలీసులు అనగానే సాధారణ జనాలు ఒక రకమైన భావన ఉంటుంది, వాళ్ళు సేవా దృక్పథంతో ఉంటారనేది చాలా తక్కువ, అరుదు. ఎందుకంటే అట్లాంటి సేవా దృక్పథం ఉండొచ్చు, అది బయటకు రాదు. సేవా రంగం కాకుండా వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం ఎక్కువ బయటకు వస్తుంటాయి. కారణం ఏదైనా కావచ్చు, బాధితులు ఎవరైనా కావచ్చు. మీరు అలాంటి రంగం నుంచి వచ్చారు, అంటే వృత్తిరీత్యా పోలీసు సేవ కలిస్తే చాలా గొప్పగా ఉంటుందనేది అందరికి తెలుసు. మీరు ఒక 60 సార్లు రక్తదానం చేశారు. కరోనా సమయంలో ఎన్నిసార్లు చేశారు? ప్లాస్మానే సార్. ఓన్లీ ప్లాస్మా. అప్పుడు అవసరం ప్లాస్మా కాబట్టి అదే చేశారు. మోటివేట్ అయింది సార్. అప్పుడు ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఇక్కడ సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ సార్ ప్లాస్మా ఎనర్జీ బ్లడ్ బ్యాంక్ ఒక దగ్గరనే ఉంటుంది సార్. అప్పుడే స్టార్ట్ ఇక్కడ మన ఎనర్జీ బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా కూడా అప్పుడు ఇక్కడ నుంచి కూడా తీస్తుంది సార్. ప్లాస్మా ఒక దగ్గర దగ్గర 8 times ఇచ్చాను సార్ కరోనా సమయంలో. ప్లాస్మా ఇవ్వాలన్నా ప్లేట్లెట్స్ ఇవ్వాలన్నా రక్తమే లేదు సార్. ప్లేట్లెట్స్ సార్ ప్లాస్మా వేరు రక్తం వేరు సార్. ప్లేట్లెట్స్ ఇవ్వడానికి మినిమం 1.5 hour పడుతుంది సార్. ప్లాస్మా ఇవ్వడానికి కూడా సేమ్ 1.5 hour పడుతుంది సార్. అంటే రక్తం నుంచి సేకరిస్తారా లేదా వారు రక్తం ఏ పద్ధతిలో సేకరిస్తారు? రక్తం నుంచి డివైడ్ అయిపోతుంది సార్ ప్లాస్మా. తీసుకునేటప్పుడే డివైడ్ చేసి తీసుకుంటారు. అవును సార్. రక్తమే వస్తుంటుంది బయట. రక్తంతో పాటు డివైడ్ అయ్యి ప్లాస్మా వేరు అయిపోతుంది సార్. మళ్ళీ రక్తం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు మీరు మీ మిత్రుడు ఎంతమంది ఉంటారు మీ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు? సార్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ మా డిపార్ట్మెంట్ సిద్దిపేట పోలీస్ జిల్లా పోలీస్లో ఆల్మోస్ట్ 70% ఇచ్చారు సార్ బ్లడ్ ఆఫీసర్లు. అంటే ఎంతమంది ఉంటారు, ఎంతమంది? 70%. లేదు సార్. ప్రతి ఒక కానిస్టేబుల్ ఒక 5-6 సార్లు ఇచ్చి ఒకరు 10 సార్లు ఇచ్చి సార్. రెగ్యులర్ గా ఒక గ్రూప్ గా ఏర్పడ్డ వాళ్ళు ఎంతమంది? పోలీస్ శాఖ 260 మంది ఉంటారు సార్. అంటే 260 మంది లిస్ట్ మీ దగ్గర ఉంటారు సుమారు. అవును సార్. ఓన్లీ మా పోలీస్ జిల్లా పోలీస్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ తో సహా ఉంటుంది సార్. కాంటాక్ట్ నెంబర్ గ్రూప్ తో సహా సేవ్ చేసి ఉంటారు సార్. పోలీస్ గ్రూప్లే కాకుండా ఇతర 2-3 గ్రూప్ 4 గ్రూప్లు 5 గ్రూప్లు మీరు మెయింటైన్ చేస్తున్నారు. అవును సార్. సిద్దిపేట జిల్లా అంటే ఏ గ్రూప్ లో? సిద్దిపేట జిల్లా బ్లడ్ గ్రూప్ ఉంటుంది సార్. సిద్దిపేట బ్లడ్ డోనర్స్ గ్రూప్. గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వచ్చి ఇవ్వాలా లేకపోతే హాస్పిటల్ వాళ్ళు వచ్చి తీసుకుంటారా? వాళ్ళకు అక్కడ వాళ్ళకి అవసరం ఉంటే అక్కడ నుంచి ఫోన్ చేస్తారు సార్. మన వాళ్ళు వెళ్ళి అక్కడ డొనేట్ చేస్తుంటారు సార్. ఇట్లే మన ఇక్కడ ఎన్ఎస్సీ బ్లడ్ బ్యాంక్ లో కూడా ఎవరైనా అవసరం ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ మన వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. వాళ్ళు ఇస్తే అవైలబుల్ ఉంటే వచ్చి ఇస్తారు సార్. అంటే ఇదే కాకుండా మీరు 6 జిల్లాలలో అవును సార్ 6 జిల్లాల వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. అట్లా అందిస్తున్నప్పుడు ఇతర జిల్లాల వాళ్ళతో పరిచయం ఎలా ఏర్పడ్డది? అంటే వృత్తిరీత్యా ఏర్పడ్డదా లేదా సేవా రీత్యా ఏర్పడ్డదా? పరిచయాలు, ఫేస్బుక్ పరిచయాలు, కాంటాక్ట్ అవ్వడం. ఫేస్బుక్ నా కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ పెట్టేస్తాను సార్. ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ చెప్పండి, ఏమైనా అవసరం ఉంటే చేస్తా అంటే వాళ్ళు కూడా ముందు వస్తుంటారు. అవును సార్. అంటే ఏ జిల్లాలో మీరు అట్లా చేయగలుగుతున్నారు? నిజామాబాద్లో ఉంది సార్. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. 6 జిల్లాలు. 6 జిల్లాలతో ఏర్పడ్డ పరిచయాల వల్ల అంటే మీకు విస్తృతంగా సంబంధాలు ఏర్పడి ఉంటాయి.
అంటే మానవ సంబంధాలు, అవును. అంటే మనిషి ద్వారా మనిషి స్నేహం ఇంకేదైనా ఏర్పడ్డది. అట్లా స్నేహపూరిత వాతావరణం ఎంతమందితో ఏర్పడ్డది? అంటే అందరూ రక్తదాతలు ఉంటారు, అవును అందరూ మన క్లోజ్ ఫ్రెండ్స్ కాలేరు. సార్ సార్ అట్లా ఎంతమంది అయిన వాళ్ళు ఉంటారు మీకు? ఉంటారు సార్. వాళ్ళు పరిచయం కానీ వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్తో కలవమని గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది సార్. అక్కడ కూడా జిల్లా నన్ను అందులో యాడ్ చేసి సార్. అక్కడ వాళ్ళు ఉంటే రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ మోటివేట్ చేసి వాళ్ళు కూడా అక్కడ ఇప్పిస్తుంటారు సార్. మీ వివాహం ఎప్పుడైంది? 2013. 2013లో వివాహం అయింది సార్. అప్పటికి వారు నర్సింగ్ చేశారా లేదా? లేదు సార్. వివాహం అయిన తర్వాత నర్సింగ్ చేశారా? నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. మీరు రేఖా ప్రియదర్శి గారు సిద్దిపేటలోనే నర్సింగ్ చేశారా లేదా లేదు సార్, హైదరాబాద్. హైదరాబాద్ లో నర్సింగ్? అంటే బిఎస్సి నర్సింగ్. Yes, sir. నర్సింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇక్కడ ఉద్యోగం అంటే 6 months బ్యాక్ జాబ్ వచ్చింది సార్. అంతకుముందు నేను NHM కాంట్రాక్ట్ లో గజ్వేల్లో గజ్వేల్లో చేశారు. అంటే అక్కడ ఎన్ని ఏళ్ళు చేశారు? 6 years. అంటే అక్కడి ఉద్యోగ జీవనానికి ఇక్కడ ఉద్యోగ జీవనానికి తేడా ఏంటి? అంటే ఉంటుంది సార్, ఎక్కడిది అక్కడే ఉంటది. అంతే అనుభవం. ఇంకా ఎక్కడ నర్సింగ్ లో రకరకాల అనుభవాలు ఉంటాయండి. ఎక్కడున్నా మా ప్రొఫెషన్ సర్వీస్ చేయడం కాబట్టి ఎక్కడైనా చేయాల్సిందే. ఎక్కడైనా చేయడం అది కామన్. అంటే ఇక మనం ఫస్ట్ చూసుకున్నది ఇప్పుడు ఏదైనా మనకు మదర్ ప్లేస్ అంటే ఫస్ట్ ఎక్కడైతే మనం వర్క్ చేస్తామో అక్కడ బాగుంటది. ఎక్కడైనా అది అక్కడ బాగా అడిక్ట్ అయిపోతాం, అందరికి అడిక్ట్ అవుతాం. ఆ ఎన్విరాన్మెంట్ అదంతా మనకి నచ్చుతుంది. కొత్తగా వస్తున్నాం కాబట్టి దానికి అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఏదైనా మీ ఇద్దరు రంగాలు ఒక యాక్సిడెంట్ జరిగింది, మీ ఇద్దరికి సంబంధం ఉండదు. అవును సార్. యాక్సిడెంట్ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి పంపాలి, అంటే వైద్య హాస్పిటల్కి పంపాలి. హాస్పిటల్లో నర్సింగ్ చేయాల్సిన మొట్టమొదట ఏ పేషెంట్ వచ్చినా నర్సింగే అవసరం. అంతే సార్. డాక్టర్ కంటే ముందు నర్సింగ్ ప్రధానం. అంటే ఇక్కడ స్టిచెస్ పడ్డాయా, స్టిచెస్ చేయడమా, ప్యాచ్ చేయడమా, లేదా క్లీన్ చేయడమా, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి కదా. ప్రధానంగా మీ ఇద్దరికి సంబంధించిన అనుభవం ఏదైనా ఏర్పడ్డదా? యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా ఏదైనా నుండి చెప్పండి. గజ్వేల్ చేస్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్ రాయపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంది సార్. అప్పుడు ఏది ఏ ఇష్యూ అయినా ఏ ఇన్సిడెంట్ అయినా ఇక్కడికే రావాల్సి వచ్చింది. గజ్వేల్కే రావాలి. గుంటూరుపల్లి గజ్వేల్కి వెళ్ళాలి. గతంలో రాయపూర్లో చేశాను సార్. అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయితే వెళ్ళేవాడిని సార్. అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను హాస్పిటల్స్కి పోతే తన డ్యూటీలో అక్కడ ఉండేది. అట్లా ఎట్లా ఫీల్ అయ్యింది అప్పుడు? అట్లా అంటే మీరు ఉద్యోగ రీత్యా ఫీల్ అవ్వడం కాదు, ఒక ఇన్సిడెంట్ రీత్యా ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్సిడెంట్ జరిగింది రీత్యా అంటే నాది ఎసెన్స్ న్యూ బర్న్ కేస్ సార్. మా ఇద్దరికి మాత్రం అంటే అట్లా ఎదురుపడడం ఏం జరగలేదు అలాంటి ఇన్సిడెంట్. ఎందుకంటే అది ఎమర్జెన్సీకి వస్తారు, క్యాజువాలిటీకి వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇంకేమైనా ఇన్సిడెంట్ ఎమర్జెన్సీ కేసు అట్లాంటివి అయితే మా దగ్గరికి అయితే రావడం అసలు ఉండదు సార్. నాది న్యూ బర్న్ కేర్. న్యూ బార్న్ లో కూడా రకరకాలు ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్ ఎన్ని రకాలు, ఏ రకమైంది ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పగలుగుతారా? సార్ ఉంటాయి సార్. ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్ ఉంటాయి సార్. బి పాజిటివ్ ఉంటాయి సార్. ఓ నెగటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్ ఉంటుంది. అదేమో కామన్. ఇది రెండు సార్. పాజిటివ్ ఓ నెగిటివ్, ఓ పాజిటివ్ ఉంటుంది సార్. బి పాజిటివ్, ఏ నెగిటివ్ ఉంటుంది. బేబీ పాజిటివ్, ఏబి నెగిటివ్ ఉంటుంది సార్. బి పాజిటివ్, బి నెగిటివ్ ఉంటుంది సార్. మీదే గ్రూప్? తనది ఓ పాజిటివ్ సార్. తనది వచ్చేసి బి పాజిటివ్. బి పాజిటివ్ సార్. ఓ పాజిటివ్ అంటే కామన్ గ్రూప్ సార్. సార్ కామన్ సార్. ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే మీరు ఎక్కువ ఒకసారి ఇస్తున్నారు. అవును సార్. అంటే ఒకసారి రక్తదానం చేసినప్పుడు, కొత్తగా రక్తదానం చేసినప్పుడు అయితే చాలా మంది ఫీల్ అవుతుంది, భయం ఏర్పడుతుంది. రక్తం పోతుంటే వీక్నెస్ అవుతామనే అవగాహన వాళ్ళలో ఏర్పడుతుంటుంది. అప్పుడు ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేయాలన్నా కొద్దిగా ఇబ్బందికరంగా, తర్వాత మళ్ళీ ఈ రక్తం 1/2 లీటర్ రక్తం తీసుకుంటే ఆ 1/2 లీటర్ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందో అనేది ఒకటి ఇబ్బంది ఉంటుంది. అవును సార్. ఒకటి ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా మొదట్లో కానీ ఇంకెప్పుడైనా జరిగిందా, లేదా మీ అనుభవంలో ఇంకెవరైనా ఇచ్చినప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ ఎదుర్కొన్నారా? ఎదుర్కొని చాలా మంది భయపడతారు సార్. ఫస్ట్ ఒకసారి ఇవ్వడానికి భయపడ్డారు సార్. తర్వాత ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు అలవాటు అయిపోయింది సార్. ఫస్ట్ ఒక అక్కడ ఇవ్వడం భయపడ్డారు సార్. తర్వాత మళ్ళీ కొత్తగా ఇచ్చింది కాబట్టి 3 months అనగా 4 months దగ్గర ఇవ్వమని చెప్పాను సార్. ఎప్పటికీ అలవాటు అయిపోయింది సార్. అంటే చాలా మంది అంటారు, ఎందుకు ఇస్తారు ఇన్ని, చాలు హెల్త్ పాడైతుంది అని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి అట్లానే చెప్తుంటారు సార్. వాళ్ళు కూడా ఇవ్వడానికి భయపడుతుంటారు. వాళ్ళని మోటివేట్ చేసి అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేసి బ్లడ్ డొనేట్ చేయడానికి చెప్తారు సార్. చేయను అంటే జనరల్ గా ఒక గ్రూప్ గా వచ్చినప్పుడేమో ఒకరితో ఇన్స్పైర్ అయ్యి వచ్చేస్తుంటారు. గ్రూప్ గా కాకుండా ఒక వ్యక్తిగా వచ్చినప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఏ రకమైన ప్రశ్నలు వేస్తారు? నేను రక్తం ఇవ్వాలి, మీరు చెప్తున్నారు రక్తం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇస్తే నాకేమొస్తుంది, లేదా నా రక్తం పోతే మళ్ళీ నేను వీక్ అయితే కదా, నేను వీక్ అయితే మళ్ళీ నేను కోలుకునేది ఎప్పుడు,
ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి. సార్ సార్ ఇట్లాంటివి ఎదురైనాయి మీకు? అయినా సార్ చెప్తాను సార్. రక్తదానం చేయడానికి 5 నిమిషాల పని సార్, అంతే. మనం ఒక రక్తం ఇచ్చడం 5 నిమిషాలు కరెక్ట్గా 3 నిమిషాలు అయిపోతుంది సార్. 3 to 5 minutes బ్లడ్ ఇవ్వడం అయిపోతుంది సార్. 250 ml తీసుకుంటారు. 250 ml 300 ml తీసుకుంటారు. అది ఇవ్వడం 5 నిమిషాల పని సార్. ఆ రక్తం ఇవ్వడం ద్వారా ప్రాణం నిలబడుతుంది వాళ్ళకి అర్థం కాదు. ఆటోమేటెడ్ చెప్తే వాళ్ళు అప్పుడు మోటివేట్ అయ్యి వాళ్ళు ఇస్తారు సార్. అంటే మీరిద్దరు రక్తదానం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన జంటగా ఇట్లాంటి జంటలు ఏమైనా ఉన్నాయా మీ అనుభవంలో? ఉన్నారు సార్. ఇంతకుముందు మా ఫ్రెండ్ అల్లుడు ఉంటుంది సార్, ఒకసారి ప్రసాద్ గారు ఉంటుంది సార్. తను తన మిస్సెస్ వాళ్ళు ఇద్దరు ఒకసారి వచ్చి ఇచ్చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎవరు చాలా తక్కువ. చాలా తక్కువ. ఎందుకంటే చాలా మంది గృహిణులే ఉంటారు. అవును సార్. గృహిణులుగా ఉన్న వాళ్ళు మామూలు అందరూ అంటే ఇప్పుడు తను వచ్చేసి నర్సింగ్ కాబట్టి నర్సింగ్ కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది. వస్తారు సార్. లేడీస్ కూడా చాలా మంది ఇవ్వడానికి వస్తారు. మా డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఉమెన్ కానిస్టేబుల్ డొనేట్ చేసే బ్లడ్ సార్. కాకపోతే వాళ్ళని చూసి ఇంకా చాలా మంది కూడా బయట వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు సార్, బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తుంటారు. అంటే ఎడ్యుకేటెడ్ ఎక్కువ ముందుకు వస్తున్నారు. అవును సార్. అన్ఎడ్యుకేటెడ్ రావడం లేదు. వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయడం? వాళ్ళని సరిగా మనం ఏమైనా అంటే మీరు ఎప్పుడైనా వృత్తి రీత్యా కానీ ఉన్నతాధికారుల రీత్యా కానీ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా? అట్లాంటివి ఎప్పుడైనా చేసిందా లేదా చేయాలనే ఆలోచన ఉందా? ఇంటర్ కాలేజ్, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు కొంత అవగాహన ఇప్పుడు ఒకసారి జరుగుతుంటాయి. అట్లా తరచుగా చేసే అవకాశం ఏదైనా గ్రామాల్లో కానీ ఇంకేదైనా సభలు సమావేశాలు జరిగేటప్పుడు ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ ఏదో పెడుతున్నారు కావాలి. అది రికార్డు పరంగా ఉంటుందా? ఉంటది. వాళ్ళకి ఏమైనా అవగాహన పెంచడానికి మీకు ఏమైనా అవకాశం ఉందా? అట్లా అవగాహన పెంచినప్పుడు ఎవరైనా ముందుకు వచ్చారు? అవును సార్, వస్తారు సార్. నేను మామూలుగా ఇక్కడ ఈ పొజిషన్ లో పనిచేసి ఏ గ్రామాల్లో చేశారు సార్? రాయపూర్ మండలంలో చాలా మంది ముందుకు వస్తారు సార్. పిల్లలు మండలు మామూలు మండలంలో ఉంటారు సార్. యూత్ ఎక్కడ ఏదో ఊర్లో పోయినప్పుడు వాళ్ళని కలుస్తుంటారు సార్. వచ్చారు ఇట్లా మోటివేట్ చేస్తుంటే వాళ్ళని మామూలుగా ఫేస్బుక్ లో చూసారు, మీరు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కదా, న్యూస్ పేపర్లో చూస్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ముందుకు వస్తుంటారు సార్. ఏ ఊర్లో అయినా మామూలుగా ఇప్పుడు పొల్యూషన్ పర్పస్ డ్యూటీకి వెళ్తాం కదా సార్. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కలిసినంటే వాళ్ళకు వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని చెప్తారు సార్. వాళ్ళు బ్లడ్ పడతారు, అవసరం ఉంటే ఫోన్ చేసి స్టార్ట్ అయిపోతారంటే వస్తారు సార్. చాలా మీరు రక్తదానం చేసుకున్న సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తోని గుర్తింపు పత్రం ఫస్ట్ చెప్పాల్సింది మా హిమోజాక్ అని ఉంటుంది సార్. హైదరాబాద్ లో ఓపెన్ లైఫ్ ఫౌండేషన్ ఉంటుంది సార్. ఓపెన్ లైఫ్ ఫౌండేషన్ సార్. అక్కడ ద్వారా మేము చాలా ఇద్దరం సార్ చాలా మోటివేట్ మెజారిటీ అక్కడ ఉంటుంది సార్. దాని ద్వారా మేము చాలా మోటివేట్ అయ్యాం సార్. ఇప్పుడు ఇవాళ ఈ సిద్దిపేట ఇద్దరం బ్లడ్ రావడానికి ఇక్కడికి వచ్చి కూడా రక్త సేకరణ చేసిపోయిందా? లేదు సార్, ఇక్కడ చేయలేదు. వాళ్ళు అంటే అక్క వచ్చేసి తను సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. తను చూసి మీ ఇద్దరం మోటివేట్ అయ్యారు సార్. నేను ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేసింది కూడా వాళ్ళు పెట్టిన క్యాంప్ లోనే, సిఎంఆర్ కాలేజ్ లో. మీరు నరసింహ గారితో అవార్డు అందుకున్నారు సార్. ఫౌండేషన్ సార్. ఫౌండేషన్ తరఫున వ్యక్తిగతంగా అందుకున్నారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఎస్పీ స్థాయి కూడా చూసి ఉంటారు. మిగిలిన స్థాయి డిఐజీ గానీ, ఐజీ గానీ, ఇంకెవరైనా స్థాయి గానీ సెల్యూట్ కొట్టడం, దూరంగా భయంగా ఉండడమే అంటే కామన్, జీవితంలో కామన్. మీదని కాదు, ఏ పోలీస్ అయినా చేసేది అదే, ఏ ఉద్యోగం అయినా ఉన్నతాధికారులు వచ్చినప్పుడు చేసే పద్ధతి అదే. అట్లాంటప్పుడు ఒక గవర్నర్ చేతుల మీద అందుకునేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను మామూలు వ్యక్తిగా పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వలేదు. అక్కడతోనే మా హిమోజరీ అక్కడతోనే వెళ్ళి అప్పటికే కానిస్టేబుల్ కదా? కానిస్టేబుల్ సార్. అదే అంటే నేను ఫీలింగ్ విషయంలో మన వృత్తి ఫీలింగ్ సంబంధం ఉన్నదే, సంబంధం లేని ఫీలింగ్ కాదు అది. అవును సార్. ఇట్లా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. గవర్నర్తో అవార్డు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. తర్వాత మీరు ఒక 4-5 అవార్డులు అందుకున్నారు. ఏ అవార్డులు అందుకున్నారు? ఆహా అవార్డు ఏదో అందుకున్నారు, వజ్ర అవార్డు అందుకున్నారు, ఇంకేమో అందుకున్నారు. ఏ అవార్డు అందుకున్నప్పుడు ఎట్లా అనుభూతి ఎలా జరిగింది? లేదా అది మీకు ఇంకా ప్రేరణ కలిగించిందా? లేదా ఇంకా ఎక్కువ రక్తదానం చేయాలి, రక్తదాతల్ని పెంచాలనే ఆలోచన తెచ్చిందా? ఏ అవార్డులు అందుకున్నారు? వేములవాడలో ఆ అవార్డులో ఫంక్షన్ లో సినీ యాక్టర్ ఆర్ నారాయణమూర్తి అంటేనే బాగా మోటివేట్ చేసే తీసుకోండి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్. ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికి పెద్ద ధనవంతుడు కాదు. అవును సార్. మేము ఇద్దరం కలిసి ఉంటారు ఆ రోజు. సార్ని చాలా అప్రిషియేట్ చేస్తారు సార్ మా ఇద్దరు ఆ రోజు. ఆర్ నారాయణమూర్తి కూడా మీకు ప్రేరణగా నిలిచారు. ఆర్ నారాయణమూర్తి తర్వాత ఇంకెవరు ఇచ్చారు? కోట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ సార్, విద్యాసాగర్ సార్ అక్కడ కోర్టులో తీసుకుంటారు సార్. సార్ మన లేటెస్ట్ గా సిద్దిపేట తీసుకున్నారు. అక్కడ అంతకుముందు సార్ మన హైదరాబాద్ లో ఉప్పల శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ గుప్తా గారు, ఎమ్మెల్యే ముషిరాబాద్ ఎమ్మెల్యే ఉంటారు గోపాల్ గారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎక్కడ తెలుసా? తెలుసు సార్. సిద్దిపేట తెలుసు సార్. లక్ష్మీదేపల్లి. అవును తెలుసు సార్.
వాళ్ళు ఏ ఏ రకమైన మీకు సహాయ సహకారాలు అందించడానికి ఏమైనా ఉందా? మామూలుగా మనం మన గురించి తెలుసుకొని ఎవరు రక్తదాతలు ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటారు వాళ్ళు. ఎవరెవరు మోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వివరాలు సేకరించి ఎంతమందికి మనం సాయం చేస్తున్నాం అని చెప్పేసి తెలుసుకొని మనం ఇన్వైట్ చేయడం జరుగుతారు. ఇప్పుడు 6 జిల్లాల్లో మీరు చేస్తున్నారు. ఏ జిల్లాలో ఏ గ్రూప్ ద్వారా చేస్తున్నారు అంటే ఏమన్నా ఉందా? ఆ గ్రూప్ అని ఏమి ఉండదు సార్ అక్కడ. అంటే నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కరీంనగర్ ఉంది అనుకో, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం వీలు కాకపోవచ్చు. సార్ అక్కడ అందుబాటులో ఉన్న నంబర్ ఇస్తాను సార్. అప్పుడు అక్కడ ఎవరిదైనా నంబర్ ఇస్తాను. అప్పుడు వ్యక్తుల నంబర్ లేదు, అవును సార్. సమూహ నంబర్ కాదు. లేదు సార్. అక్కడ మెయిన్ పడుతుంది సార్. అంతా కానిస్టేబుల్ ఉంటారు. మేజర్ కానిస్టేబుల్ సంబంధాలను బట్టి ఎక్కువ కానిస్టేబుల్. అవును సార్. మరి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అవుతారు? ఎప్పుడైనా ఒకసారి అర్ధరాత్రి కోల్ వస్తుంది? ఎనీ టైం సార్. ఎప్పుడంటే అప్పుడు వస్తాం. మా కానిస్టేబుల్ డ్యూటీలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు సార్. రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా వస్తారు. మా ఆఫీసర్ కూడా చాలా మంది సార్. గతంలో మా సిఐ సార్, ఆర్ఐ సార్ ఉంటుండే, ఎస్ఐ గారు ఉంటారు సార్. ఏ టైంలో ఫోన్ చేసినా ఇమీడియట్గా వచ్చి బ్లడ్ చేసి వెళ్తారు సార్. ఏ టైం అయితే సార్. అధికారుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? మీరు మీ శాఖా పరంగా అధికారుల నుంచి ఇప్పుడు ప్రోత్సాహం చెప్పింది సార్. మా ఇప్పుడు నేను కానిస్టేబుల్ సార్. నేను సిఐ గారికి, ఆర్ఐ గారికి ఫోన్ చేసి, ఎస్ఐ గారికి ఫోన్ చేసి బ్లడ్ అవసరం ఉంటారు వచ్చి ఇస్తారంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వచ్చి ఇస్తుంది సార్. అంటే రెస్పాన్స్ రక్తదానం చేయడం వల్ల. అవును సార్. ఇప్పుడు జనరల్ గా మీరు ఒక డ్యూటీలో ఉంటారు, అప్పుడు రక్తదానం చేయాలి, పర్మిషన్ ఇస్తారు సార్. మామూలుగా పర్మిషన్ ఇస్తారు. చెప్తాను సార్ ఇట్లా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళండి అంటారు సార్. అంటే నాకు ఆ పరిస్థితి చెప్పాలి సార్. నేను కూడా పంపిస్తుంటా ఖచ్చితంగా. డ్యూటీలో ఉన్న ఫోన్స్ వస్తుంటాయి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిపి స్థాయి కానీ, ఎస్పీ స్థాయి కానీ, డిఎస్పీ స్థాయి కానీ, ఇంకేదైనా కింది స్థాయి కానీ, పై స్థాయి కానీ ఎప్పుడైనా ప్రోత్సాహం, ప్రత్యేక ప్రోత్సాహం ఏదైనా ప్రత్యేకంగా అభినందనలు అందుకున్న సందర్భాలు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎప్పుడు అందుకున్నారు? లాస్ట్ టైం మేము బ్లడ్ క్యాంప్ పెట్టినాం సార్. ఇక్కడ మన సిపి మేడం, శ్వేతారెడ్డి మేడం ఆధ్వర్యంలో సార్. శ్వేతారెడ్డి మేడం ఆధ్వర్యంలో పెట్టాం సార్. బ్లడ్ క్యాంప్ పెట్టాం సార్. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. మామూలుగా ఎక్కడైనా బ్లడ్ క్యాంప్ అంటే 20 మంది, 50 మంది, 60 మంది ఇస్తారు సార్. ఆ రోజు మేడం అనుకున్నది 100 మెంబర్స్ ఇస్తే సరిపోతుంది కావచ్చు బ్లడ్ క్యాంప్ అనుకున్నాం మేడం. అనుకుంటే దానికి అసలు అంచనాల నుంచి ఎక్కువగా 160 ఇట్లా రక్తం ఇచ్చేసారు ఆ రోజు. అందులో ఎక్కువగా కానిస్టేబుల్. అవును సార్. అవును సార్. మొత్తం కానిస్టేబుల్ కానీ మొత్తం కాదు సార్. మామూలు అంతా పిలిచాం సార్. జిల్లా మొత్తం పిలుస్తుంటే 160 to 180 మెంబర్స్ వచ్చినాయి సార్ బ్లడ్. ఈ బ్లడ్ ఇవ్వడం అంటే సార్ మనం ఒక్కరం బ్లడ్ ఇస్తే 3 రకాల ముగ్గురికి ఉపయోగపడుతుంది సార్. ఈ బ్లడ్ ముగ్గురికి ఉపయోగపడుతుంది. అవును సార్. ఆ బ్లడ్ లో ఒకరికి బ్లడ్ అవసరం పడుతుంది. దాని నుంచి ప్లేట్లెట్స్ ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. దానిలోనే ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి 300 మిల్లీలీటర్ల రక్తం వచ్చి 3 విడదీసి ఇచ్చేస్తారు. ఒక్కోసారి అట్లా విడదీయకుండా కూడా రక్తం ఎక్కించే పరిస్థితులు ఉంటాయి. ఉండదు సార్. మామూలు ఒక్కరు మన రక్తం ఇష్టం అంటే ముగ్గురికి ఉపయోగపడుతుంది. రక్తం ముగ్గురు పేషెంట్కి ఉపయోగపడుతుంది. మనం ఒక ఇచ్చే రక్తదానం అంటే మీరు ఇచ్చే రక్తదానం వాళ్ళు డివైడ్ చేసిన సందర్భంలో ఉంటుంది. అట్లాంటి సందర్భాలు లేనప్పుడు రక్తం డైరెక్ట్ గా ఎక్కించే పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉన్నాయి. కష్టం సార్. అంటే కొన్ని సందర్భాలు అదే ప్రత్యేక అవసరమైన సందర్భాల్లో అప్పుడు ఎక్కిస్తారు. బ్లడ్ అంటే పర్సెంటేజ్ 2, 3 డైరెక్ట్ అట్లా ఎక్కిస్తుంటారు. అంటే మనం స్వయంగా చూసిన సందర్భాలు ఉంటాయి, సినిమాలో చూసిన సందర్భాలు ఉంటాయి. పక్క అది సినిమా టికెట్. అవును సార్. బ్లడ్ మనం ఇచ్చినాక దాన్ని టెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. 1 hour టైం తీసుకుంటారు. అంటే అట్లా కూడా ఎక్కించేటప్పుడు అది టెస్ట్ చేసిన తర్వాత ఎక్కిస్తారు. అవును సార్. అంటే అట్లా కాకుండా కొందరు రక్తం పనికిరాదు, రక్తదానానికి పనికిరాదు. ఎవరు రక్తం పనికిరాదు? షుగర్ పేషెంట్లు ప్రధానంగా. అంటే మనం రక్తదానం చేయాలంటే షుగర్ కు దూరంగా ఉండాలి. షుగర్ వ్యాధికి దూరంగా ఉండాలని ఇన్సులిన్ తీసుకునేవారు కూడా సార్. ఇన్సులిన్ తీసుకునేవారు సార్. అంటే షుగర్ ఉంటే హై బీపీ ఉన్నవాళ్ళు. హై బీపీ అంటే బీపీ పెరిగి ప్రమాదం ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎయిడ్స్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చినా అది ఇంకోరికి పనికిరాదు. అట్లాంటి కొన్ని సందర్భాలు ఏదో నేను చెప్పినట్టుగా డైరెక్ట్ ఎక్కించిన సందర్భాల్లో వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిన సందర్భాలు కూడా గతంలో ఉండే సార్. అప్పుడు అంటే అవగాహన లేనప్పుడు సార్. అవగాహన లేనప్పుడు ఉండే సార్. ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఒక సంఘటన పేపర్లో వచ్చింది. ఇట్లా అక్కడ అత్యవసర రీత్యా ఎక్కించారు. ఈయనకు ఎయిడ్స్ ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎయిడ్స్ వచ్చింది. అట్లాంటి సందర్భాలు ఉంటాయి. అట్లాంటి సందర్భాలు ఉండకుండా ఉండాలంటే సరైన బ్లడ్ బ్యాంక్ లోనే నిర్ణీత పద్ధతిలో తీసుకోవాలి. తీసుకుంటే మంచిది. అవును సార్. మీరు రక్తదానాలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అందరూ ముంగట కోరుకుంటున్నారు సార్. ప్రతి ఒక్కరు ముందుకు కావాలి. మీరు ఒక సంవత్సర కాలంలో మీ మిత్రులు కానీ మీ సమూహం ద్వారా ఎంతమందికి రక్తదానం చేశారు? ప్రతి సంవత్సరం అంటే 300 పైన ఇస్తుంటారు సార్. ఈ సంవత్సరం కూడా దగ్గర 135 మంది ఇచ్చారు ఇప్పటి వరకు సార్. కనీసం అంటే ఒక్కరితో బ్లడ్ డొనేషన్
అయింది రోజు, సార్. ఒక అంటే రోజు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా అంటే డైరెక్ట్ ఈయన నుంచి, లేదంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే కాల్ చేసి మేము బ్లడ్ డొనేట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళే ముందుకు వస్తారు. లేదంటే అవసరం ఉంటే ఈయనని కాల్ చేసి నాకు ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అని చెప్పేసి అట్లా ఇస్తారు సార్. అట్లా అడిగి పరోక్షంగా కాల్ మామూలుగా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉంటుంది సార్, మన బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ స్టోరీ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ ఎవరైనా వస్తే మనం చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు సార్. ఇప్పుడు కొన్ని సందర్భాలలో బ్లడ్ బ్యాంక్లో మనకు అవసరమైన ఏ నెగిటివ్ కానీ ఏ పాజిటివ్ ఇంకేదో బి నెగిటివ్ ఇంకేదో అనుకోండి, అది అందుబాటులో ఉండదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఎవరైనా డోనర్స్ ఉంటే చూడండి అంటారు. అవును సార్. అంటే డోనర్స్ రక్తం ఇచ్చిన తర్వాత వీళ్ళు అన్ని టెస్టులు చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయా సిద్దిపేట? ఉన్నాయి సార్, ఎన్ఎస్సి బ్లడ్ బ్యాంక్ లో ఉన్నాయి సార్. అంటే 3 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయా? గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ మామూలుగా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ లో ఉంటుంది సార్ మామూలుగానే. సిద్దిపేటలో ఎన్ఎస్సి బ్లడ్ బ్యాంక్ ప్రజెంట్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు చేయగానే మీరు రక్తదానం చేస్తారు, ఇంకొకరికి ఎక్కించాలంటే ఎన్ని గంటలు టైం తీసుకుంటారు? 1.5 hours to 3 hours, మ్యాక్సిమం 3 hours అని చెప్తారు సార్. 2 hours అయిపోతుంది. 3 గంటలలో ఆ రక్తానికి సంబంధించిన అన్ని పరీక్షలు చేయగలుగుతారు. అవును సార్. చేసి ఇంకొకరికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అవును సార్. రక్తదానం చేయడం అనేది అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలు అంటే ఏ సందర్భంలో ఎలాంటి ఉపయోగాలు మీరు ఫీల్ అయ్యారు, అనుభవించారు? రక్తదానం చేయడం వల్ల ఇప్పుడు మనం అంటే కొన్ని సంఘటనలు మనం రక్తదానం చేయడం వల్ల ఇది బతికిండు అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి సందర్భాలు ఉంటాయి. రొటీన్ గా రక్తదానం చేయడం వేరే. అవును సార్. మనం అత్యవసర పరిస్థితుల్లో ఆ ఫీల్ అయ్యి మనం ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అవును సార్. అట్లాంటి ఏవైనా ఎదురయ్యాయి? నేనంటే మామూలుగా ఇచ్చేది రక్తం కూడా ప్రత్యక్షంగా ఇస్తాం సార్. పేషెంట్ వాళ్ళు మనం ముంగట ఉండగానే వాళ్ళు బ్లడ్ ఇస్తుంటాం సార్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వచ్చి ఇచ్చాం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు హ్యాపీగా ఫీల్ కావాలి అనేది. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం మనం కూడా కావాలి. హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే ఒకవేళ ఇయ్యలేని పరిస్థితి వస్తే, అంటే ఎవరైనా మిస్ అయితే, ఒకసారి ఏదో ఒక బేబీకి బ్లడ్ డొనేషన్ అంటే చెప్తే వాళ్ళు రాలేదు, నెగటివ్ అనమాట, అట్లాంటి టైంలో ఎవరికైనా అందకపోతే ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉన్నాయి సార్. అట్లా ఎర్లీ మార్నింగ్ టైంలో 4 కాల్ వస్తే రోజు అట్లా ఇబ్బంది అయింది సార్. అంటే అప్పుడు సరైన వైద్యం అందరికీ పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడచ్చు. అట్లాంటప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది. అట్లాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. వీటన్నిటినీ తట్టుకొని ఇంకా అందరినీ ప్రేరేపితం చేయడానికి ఏ రకమైన సామాజిక పరంగా కానీ మీరు ప్రభుత్వ పరంగా కానీ ఏ సహాయం కోరుకుంటున్నారు? మా అమ్మ ఏమో సార్ అంత ప్రచారమే ప్రధానమా? ప్రచారం ఏమి లేదు సార్. ప్రచారం ఎందుకు లేదు. ప్రచారం అంటే మామూలుగా మనం సోషల్ మీడియా ప్రచారం అంతే సార్. మీరు సోషల్ మీడియా ప్రచారంతో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. 4 ఏళ్లలో వచ్చింది సోషల్ మీడియా. అవును సార్. అంతకుముందు లేదు కదా సోషల్ మీడియా. సోషల్ మీడియా లేనప్పుడు పరిస్థితి వేరే. సోషల్ మీడియా ఉన్నాక కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలంటే కూడా రకరకాల పద్ధతులు ఎంచుకునే అవకాశం ఉంది. అట్లాంటి పద్ధతులు మీరు ఎప్పుడైనా ఎంచుకునే పరిస్థితి ఏర్పడదా, లేదా ఇంకా ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారా, లేదా ఎవరో చేసిన సోషల్ మీడియాని మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది అంటారా? ఎట్లుంటది? ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క ప్రాంతం బట్టి పరిస్థితులు మారుతుంటాయి. మనం చేసేది మనకు తెలితే మనం చూసి 10 మందికి తెలియాలి. 10 మందికి తెలిస్తే 10 మందిలో ఎవరైనా ఒకరు ముందుకు వస్తారు. అంతే సార్. అంతే కదా. ఇప్పటికి కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా నడుస్తుంది. అదేదో టాగూర్ సినిమాలో ముగ్గురు అయితే ప్రస్తుతం సార్ ఉంటే మామూలుగా చెప్పడం గొప్ప కాదు కానీ బ్లడ్ అంటే శేఖర్ అనే కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన కాల్ చేస్తే సరిపోతుంది అనే భావన అయితే ఉంది సార్ సిద్దిపేటలో ప్రజెంట్. అంటే మీరు బ్లడ్ బ్యాంకుల్లో కానీ లేదా ఇంకా ఏదైనా ప్రధాన ప్రాంతాల్లో కానీ రక్త సేకరణ కోసం ఈ నంబర్ను కాంటాక్ట్ చేయగలరు, అట్లాంటి ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ ఉంది సార్. బ్లడ్ బ్యాంక్ నా నంబర్ బ్లడ్ బ్యాంకులో ఉంది. ఇప్పుడంతా మన తెలుసు. అందరూ బ్లడ్ బ్యాంకులోకి రాకపోవచ్చు. సిద్దిపేటలో ఒక 100 హాస్పిటల్ ఉంది. 100 హాస్పిటల్లో కాంటాక్ట్ అత్యవసర వేళల్లో రక్తదానానికి కాంటాక్ట్ చేయొచ్చు అనేది ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? అంటే సార్ ఏ హాస్పిటల్ అయినా బ్లడ్ డైరెక్ట్ ఇచ్చేయడం లేదు సార్. సిద్దిపేటలో అవును సార్ చెప్పింది. బ్లడ్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్ కి బ్లడ్ కావాలంటే ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ ఇవ్వాల్సింది. బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి. అక్కడ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, రకరకాల కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కరోనా అటువంటిదో ఇంకేదో విపత్కర సందర్భాలలో ఇంకెవరైనా మీరు ఇస్తేనే మేము ఇస్తాం అన్న సందర్భాలు నేను చాలా వినుండొచ్చు. ఇప్పుడు మేము కూడా మనం చేసే మోటివేట్ అయింది సార్. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఫస్ట్ అదే అంటారు సార్, మీరు ఒకరు ఇవ్వండి తర్వాత మేము ఇస్తామంటారు. అదే మన ఇంట్లో వాళ్ళకి మనం బ్లడ్ ఇచ్చినాక వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలి సార్. మనం రెడ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకో సార్, అది దొరికినప్పుడు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి విషయానికి ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యులు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండి కూడా వాళ్ళు మళ్ళీ ఇవ్వరు, కాల్ చేసి మేము మాకు బ్లడ్ కావాలి అంటే
అంటే వారసత్వ పరంగా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఉందా? ఉంటుంది సార్ మామూలుగా. ఖచ్చితమా అది లేదా ఖచ్చితమని ఏం లేదు సార్, వేరే వేరే మారే అవకాశాలు అయితే వేరే ఉన్నాయి? వేరే బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఫోన్ మామూలు వచ్చి సార్ మాకు బ్లడ్ కావాలి ఇవ్వండి అని డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరని ఇవ్వండి, అదర్వైజ్ ఎవరు లేకపోతే మనం చూస్ చేసుకుందాం అని చెప్పేసి కాంటాక్ట్ పెడతారు సార్. మీరు ఇంతకు ముందు కూడా ఎవరో బ్లడ్ కావాలంటే సో అండ్ సో మీరు వెళ్ళండి శేఖర్ అన్న పేరు చెప్పండి అన్నారు. అవును సార్. అట్లా సిద్దిపేటలో 3 అంటే మీకు అందుబాటులో ఉంటాయి. ఈ 6 జిల్లాల్లో మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి, సేవా రంగంలో రక్తదానం చేస్తున్నారు కాబట్టి, అట్లాంటి హాస్పిటల్స్ అంటే బ్లడ్ బ్యాంకులలో మీ పేరు చెప్పి అక్కడ ఏదైనా వాళ్ళకి అవకాశాలు అంటే కొంచెం తొందరగా ఇవ్వడానికి అవకాశాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా సార్, చాలా సార్. అన్ని బ్లడ్ బ్యాంక్ సిద్దిపేటలో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎస్సీ బ్లడ్ బ్యాంక్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కానీ, మిత్ర బ్లడ్ బ్యాంక్లో కానీ ఇప్పుడు వాళ్ళకు అవైలబుల్ లేకుంటే వచ్చి ఇస్తే ఇట్లా సేకరణ కాన్సెప్ట్ చెప్పారు అంటే ఇస్తారు. 100% బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సహకరిస్తారు సార్. అది ఎంతో ఆనందదాయకం. సార్ అవును సార్. మీ ఫోన్ నంబర్స్ ప్రధానంగా ఎవరిని కాంటాక్ట్ చేయాలని కొన్ని ఫోన్ నంబర్స్ అయినా మాకు చెప్పగలుగుతారు? మీరైతే చెప్పండి, చాలా స్లోగా చెప్పండి, అందరు రాసుకునే పద్ధతిలో ఉండాలి, చూసే ప్రేక్షకులు వినియోగించుకునే పద్ధతిలో ఉండాలి. సార్ తర్వాత మేము అంటే నేను నంబర్ పెడతాము. సార్ సార్ నా నంబర్ వచ్చేసి 950 950 200 8979 సార్. 8979. సార్ చంద్రశేఖర్ దాసరి చంద్రశేఖర్. అవును సార్. మేడం కూడా చేయొచ్చా? ఇబ్బంది మరి హాస్పిటల్లో ఇబ్బంది సార్ వీటిలో ఉంటారు సార్. అదే అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తని సందర్భాలు ఉంటాయి. లేదు సార్, తప్పకుండా నా ఫోన్ నేను అంటే ఇంట్లో థియేటర్లో ఉంటే ఫోన్ ఎక్కడ ఎత్తారు సార్? తను లేకపోతే సార్ నా ఫోన్ ఇంట్లో నేను మీ ఫోన్ సార్. నా ఫోన్ తను అంటే కాల్స్ వస్తే తను కూడా లిఫ్ట్ చేస్తాను సార్ నైట్ టైంలో. ఒకవేళ నేను లేపని పరిస్థితిలో ఉంటే తన కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడతారు సార్. సోహెల్ ఉంటారు సార్, సోహెల్ అనే తమ బ్రదర్ ఉంటారు సార్. తన నంబర్ వచ్చి 91 సిద్దిపేటలో ఉంటారు సార్, డబుల్ బెడ్రూమ్లో ఉంటారు సార్. తమ్ముడు చాలా తను కూడా ముందుకు వస్తుంటారు సార్ బ్లడ్ ఇవ్వడానికి, చాలా మందితో రెడీ చేపిస్తుంటారు సార్. తమ్ముడు నంబర్ వచ్చి 9160 410 312 సోహెల్ సార్. సోహెల్. వీరిని కాంటాక్ట్ చేయొచ్చు. సిద్దిపేట పరిసర ప్రాంతాల వారంతా కాంటాక్ట్ చేయొచ్చు, సిద్దిపేట జిల్లా వారైనా కాంటాక్ట్ చేయొచ్చు. అవును సార్. మన ప్రధానంగా బ్లడ్ బ్యాంక్లో ప్రవీణ్, ఎన్ఎస్సీ బ్లడ్ బ్యాంక్లో ప్రవీణ్ ఉంటాడు సార్. బ్లడ్ బ్యాంక్ ప్రవీణ్. అవును సార్. మిత్రాలో తాజా నవీన్ సార్. నవీన్ సార్. మిత్రాలో నవీన్. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ లో అందులో ఇమ్రాన్, అంజయ్య. అవును సార్. చంద్ర ఉన్నాడు అయితే ఉన్నాడు సార్. ప్రవీణ్ నెంబర్ వచ్చేసి 9949 3424 81 సార్. 81. ప్రవీణ్. ఎన్ఎస్సీ బ్లడ్ బ్యాంక్. ఎన్ఎస్వి బ్లడ్ బ్యాంక్ సిద్దిపేట 24/7 సార్. మిత్రాలో నవీన్ సార్. మిత్రా బ్లడ్ బ్యాంక్ సంబంధించిన వ్యక్తి నవీన్. 8142 377 390 మిత్రా బ్లడ్ బ్యాంక్ సంబంధించిన వ్యక్తి. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ 9949 82 55 43 ఇమ్రాన్ సార్. వీరిని కాంటాక్ట్ చేయొచ్చు ఎవరైనా. ఇది మనం రక్తదానం అనగానే రకరకాల అపోహల నుంచి దూరం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సందర్భం. దాసరి చంద్రశేఖర్ గారు, ప్రియదర్శిని గారు, వీరిద్దరూ మన ముందుండి మనకు ప్రేరణ కలిగించడానికి వచ్చారు. అందరికీ ప్రేరణ కలిగించి రక్తదానాన్ని అందించడానికి అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు. వారి ఆశయం నెరవేరాలని కోరుకుందాం. నమస్తే. రక్తదానం అనేది చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, రకరకాల సందర్భాలు ఉంటుంటాయి. రక్తం మానవ శరీరంలో తయారు కావాలి అంటే ఇతర జీవుల్లో తయారైతాయి, జంతువుల్లో తయారైతే అన్ని చోట్ల తయారైతాయి. కానీ జంతువుల నుంచి మనుషులకు, పక్షుల నుంచి మనుషులకు, ఇంకేళ్ళ నుంచి ఎక్కించలేదు. అది ఆ ప్రయోగాలు విఫలమైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రయోగరీత్యా సరైనది కూడా కాదు అనుకుంటున్నాం. ఇప్పటికైతే మనుషుల నుంచి రక్తం తయారు కావాలంటే, ఒక మనిషికి రక్తం తయారు కావాలంటే కనీసం 250 ml 300 ml తయారు కావాలంటే 3-4 నెలలు కనీసం పడుతుంది. అంటే ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మరోసారి రక్తదానం చేయాలంటే 3 నెలల కాల వ్యవధి అవసరం. అనేది ఎందుకు ఏర్పరిచారంటే మళ్ళీ రక్తం పుంజుకొని మనిషి ఆరోగ్యవంతంగా తయారు కావడానికి అంత అవసరం. ఇదండి ప్రధానంగా రక్తదానానికి సంబంధించిన అంశం. మన ముందుకొచ్చి రక్తదానాన్ని అందించి రక్తదాన ప్రేరణ కలిగిస్తున్న దాసరి చంద్రశేఖర్ గారికి, రేఖా ప్రియదర్శన్ గారికి నమస్కారాలు. త్వరలో మరో ప్రముఖునితో లేదా మరో సంస్థతో మీ ముందుకు వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే.